వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. వెల్కమ్. మనం ఏదైనా ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా ఉన్నా కానీ ఇప్పుడు క్లియర్ చేసుకోండి సార్. ఎందుకంటే సార్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు టైం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కానీ ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, ఏమన్నా మాట్లాడాలన్నా, ఒకవేళ ఏమన్నా మీకు సీడ్ ఫండింగ్లో కానీ టోకెన్ ఫార్మింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవాలన్నా కానీ రండి సార్ మీరు. ఎందుకంటే ఇప్పుడు టైము స్టార్టింగ్లో మనకి టైం ఉంటుంది కాబట్టి అది యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది సార్ మనకి. దాని వలన కొద్దిగా మనకి మెంబర్స్ జాయిన్ అయ్యేంత వరకు కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి మనం ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది సార్. ఎనీ పర్సన్స్ వెల్కమ్ సార్, వెల్కమ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా మనం క్లియర్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్, దానిమోని శంకర్రావు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నిన్న మీ ప్లాన్ ఓల్డ్ ప్లాన్ అది స్టార్టింగ్లో ఉంది కానీ అది చాలా ఎక్సలెంట్గా ఉంది మేడం. అది కూడా అది ఎవరైనా సరే మనకి టోకెన్ ఫార్మింగ్ గురించి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ ప్లాన్ని ఫాలో అవుతే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. 800 days కూడా 1000 USD పెట్టుకొని సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకొని క్రైటీరియా 2లో ఉండి 5% కూడా వాళ్ళని టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటా మీరు చెప్పినట్టు ఫాలో అవుతే కనుక వాళ్ళకి నిజంగా ఎక్సలెంట్ ప్రాఫిట్ వస్తుంది మేడం. ఎక్సలెంట్ నిజంగా. వాళ్ళు చెప్పలే ఇప్పుడు 1000 USDTతోనే వాళ్ళు 33,000 USDకి రీచబుల్ అవుతారు. అంటే వాళ్ళు అనుకున్నది 4 years 2 years 4 yearsలో వాళ్ళు అనుకున్న గోల్కి ఈజీగా రీచ్ అవుతారు మేడం. నిజంగా అది ప్లాన్ ప్రజెంటేషన్ నిన్న ఎక్సలెంట్గా అనిపించింది, నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది సార్. అయితే అది వచ్చినప్పుడు నేను కూడా అంత గమనించలేదు సార్. నిన్న గుడ్ లక్ లో నేను చూస్తూ ఉంటే అందులో వచ్చేసింది. వావ్, అది సార్ 1000 USDTయే. మనము నార్మల్ గా క్రైటీరియా 2లో అంటే సార్ 500 USDT మనం చేయాలి, వాళ్ళు చేయాలి అనుకున్నాము. కానీ ఇంకొక 500 USDT యాడ్ చేసుకుంటూ 5 members ని యాక్టివ్ ఉంచుతూ మనం యాక్టివ్ ఉంటే సార్ 33,830 USDTలు వస్తున్నాయి సార్ 800 daysలో. ఎందుకంటే మనం యాక్టివ్ ఉన్నాం కాబట్టి 800 రోజులు. మనలాగే మన లైఫ్ లైన్ వాళ్ళు కూడా చేస్తే వాళ్ళకి 800 రోజులు వస్తాయి. వండర్ ఉంది సార్. అయితే చిన్న పాయింట్ మేడం, మౌనిక మేడం, చిన్న పాయింట్. ఆల్రెడీ మీరు 33,800 daysకి మీరు రీచబుల్ అవుతారు అని చెప్పారు. అది కరెక్టే, అది ఎక్సలెంట్. కానీ అది డబల్ మనకి ఇచ్చేది 200% కాబట్టి అది ఇంకా ఎక్కువ మేడం. ఇంకా అది 800 days కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు క్రైటీరియా 2లో నుండి ఇంకో 1 year వెయిట్ చేస్తే కనుక వాళ్ళు ఆ 33,000 66,000 USDT వాళ్ళు అయితే సార్ చూడండి ఎంత బాగుంది. వండర్ వండర్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జెన్సన్ సార్. మేడం నిజంగా సూపర్ ప్లాన్ మేడం, సూపర్ నిజంగా. అయితే సార్ ఒకటి నేను చిన్నగా ఒక మాట సార్. అయితే ఎవ్రీ టైం మన రిచ్ భారత్ లో కానీ మన కువైట్ టీంలో కానీ జరిగిన విషయాలు రికార్డ్ చేస్తారు కదా. అయితే ఈరోజు రమేష్ సార్ని అడుగుతున్నాను నేను, మిమ్మల్ని కూడా. అయితే రిచ్ భారత్ది సార్ నేను అది ఓపెన్ చేస్తే సార్ అది కెనాట్ రీచ్ అని, కుడ్ నాట్ రీచ్ అని వస్తుంది సార్. ఆ వీడియో ఓపెన్ అవ్వట్లేదు మరి. ఎస్ మేడం, రిచ్ భారత్ మేడం. నేను అబ్జర్వ్ చేయలేదు మేడం. మరి అవును, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఒకసారి లేకపోతే ఆ స్క్రీన్ షేర్ చేయండి, లేకపోతే ఆ లింక్ మాకు పంపించండి, నాకు కూడా పంపించండి, నేను చెక్ చేసి చెప్తా. ఒక్క నిమిషం. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది మేడం. సార్ ఇవ్వండి. ఇది ఈరోజు మార్నింగ్ జరిగింది, 13th February. ఇంకా నేను ఆల్రెడీ 12th వినేశాను మళ్ళీ, కానీ ఇప్పుడు ఇది వినాలని నేను సార్ ఇక్కడ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు అసలు ఇక్కడ.
ఒక్క నిమిషం, ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ అయిపోయింది సార్. ఓపెనే రావట్లేదు సార్ అసలు అది. మళ్ళీ మీటింగ్లో అడుగుతాను అని సైలెంట్ అయ్యాను. దిస్ వీడియో ఈస్ ప్లేయింగ్ పిక్చర్. ఓకే, వచ్చిందా సార్ మీకు? మీరు ఓపెన్ చేసి చూసారా? లేదు మేడం, నేను ఓపెన్ చేయలేదు. మార్నింగ్ చూస్తున్నా. గుడ్ నాకు మార్నింగ్ ఇక్కడ మేడం. సరి లేదు మేడం, రావట్లేదు, వీడియో రావట్లేదు అది. ఎస్ సార్, ఎస్ సార్, అదే అదే మేడం అడుగుతున్నారు, అదే అప్పుడు ఎందుకు రావట్లేదు. అప్పుడు చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. ఈ రోజు ఒక రోజేనా లేకపోతే నిన్న మొన్న కూడా ఓపెన్ అయితే లేదా, అదొకటి గ్రహించండి. లేదు, నిన్న మొన్నది అయింది సార్, ఈ రోజుదే. ఈ రోజు ఓకే, ఈ రోజు. అది టెక్నికల్ ఇష్యూ. ఓకే సార్. అది శంకర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ ఉన్నారు కదా, మరొకసారి ఉన్నారు సార్. మరొకసారి అప్లోడ్ చేస్తే వస్తుంది సార్. తాడ్మోహన్ శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్ సార్. గుడ్ నమస్తే మార్నింగ్ సార్. నమస్తే సార్. ఏమైంది సార్? అది ఆ Good వీడియో morning, ప్లే sir. అవుతుంది సార్. అది ఈ రోజు ఏది రిచ్ భారత్ కువైట్ మీటింగ్? రిచ్ భారత్ సార్. అది మీరు ఇంకోసారి అప్లోడ్ చేస్తే కనుక వద్దని చెప్తున్నారు సార్. ఇంకోసారి అవునా? అప్లోడ్ చేసి చూడండి సార్. అది ఎందుకంటే అప్లోడ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టెక్నికల్ ఇష్యూ వచ్చి అట్లా అవుతుంది. ఇంకొకసారి అప్లోడ్ చేస్తే అయిపోతుంది అంతే. ఎస్ సార్. ఓపెన్ అయితే నాకు అవుతుంది. ఇప్పుడు ప్లే అవుతుంది కదా? మీకు అవుతుంది అది, ఎందుకంటే నువ్వే అడ్మిన్ కనుక మీకు అవుతుంది. బట్ ఏంటంటే నువ్వే వేరే ఇప్పుడు నీ persons దగ్గర వేరే వస్తే ఫోన్ open అనుకోండి, అవుతుంది. అదే లింక్ ను వేరే ఫోన్ లో ఓపెన్ చేస్తే కాదు. అచ్చా. అట్లా అన్నట్టు. ఇప్పుడు మౌనిక మేడం పంపించిన, ఒకసారి ఓపెన్ చేయమని చెప్పండి. మళ్ళీ ఇప్పుడు పంపించింది ఓపెన్ చేయండి మౌనిక మేడం. మీరు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి ఇప్పుడు పంపించింది ఓపెన్ చేయండి. మళ్ళీ పంపించారంట సార్. సార్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేయలేదు, చేస్తున్నాను. వెయిట్. Research suggests that up to 80%. అవుతుంది సార్. ఇప్పుడు అవుతుంది సార్. ఇప్పుడు అవుతుంది కానీ గ్రూప్ లో పెట్టింది ఓపెన్ అవ్వలేదు సార్. మార్నింగ్ నేను మళ్ళీ విందాము ఎనీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని వింటా ఉంటాను అన్నట్టు. అది గ్రూప్ లోది ఓపెన్ చేస్తే సార్ అది కుడ్ నాట్ రీచ్ అని వస్తుంది సార్. ఓకే. సార్ తాడ్మోహన్ శంకర్ శంకర్ సార్, మీరు ఏం ఓకే చేస్తారంటే సార్, మళ్ళీ అదే గ్రూప్లలో మరొకసారి పెట్టండి. మౌనిక మేడం కి పంపించారు కదా, అదే లింక్ మళ్ళీ షేర్ చేయండి సార్ గ్రూప్ లో. అప్పుడు ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. రాజేష్ సార్, వెల్కమ్ సార్. ఓకే. అచ్చా, ఇప్పుడే చాయ్ పెట్టినా, చాయ్ తాగుదాం. సార్ సార్, ఎవరు ఇందాక మీకు ఎవరు పంపిస్తారు? హ్యాండ్ రైజ్ చేశారు, మరి మళ్ళీ హ్యాండ్ రైజ్ ఇద్దామని చేశారు సార్. నేను ఆల్రెడీ ఇచ్చినాను, ఇచ్చారా ఇచ్చినాను. సార్? ఓకే సార్. వెల్కమ్ సార్. శ్రీనివాసరావు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు కదా, శ్రీనివాసరావు సార్. శ్రీనివాసరావు మేనక. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు సార్. మరి రండి సార్. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే సార్. మాది విజయనగరం జిల్లా అండి, పార్వతీపురం మన్యం జిల్లా. చెప్పండి సార్. సార్ నేను 2020లో జాయిన్ అయ్యాను సార్. వెల్కమ్ సార్. గ్రేట్ వెల్కమ్ సార్. సార్ దీని గురించి నాకేం తెలియదు సార్. కాకపోతే నేను ఒక 70-80 మంది జాయిన్ చేశాను సార్. ఓకే. జాయిన్ చేశాను కానీ నాకు అప్గ్రేడ్ ఏం తెలియక అలాగ ఉండిపోయాను సార్. దీనికి మాకు అడ్డగా సుక్క దాసు గారు అని సాలూరులో ఉండేవారు సార్. చుక్కదాస్. అవును, చుక్కదాస్. ఆయన ద్వారా ఈ యొక్క పీవీ మెటక్ వరకు జాయిన్ అయ్యాము. ఆయన కొన్ని పరిస్థితిని బట్టి ఉండిపోయారు సార్. ఉండిపోయిన తర్వాత మరి తిరిగి మేము అలా కామ్ అయిపోయాము. చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి జాయిన్ చేసాము. కొన్నిసార్లు కొద్దిగా ఇబ్బంది అయింది మాకు. ఇబ్బంది అయితే ఈలోగా మాకు ఏంటైందంటే, తమ్ముడు కిషోర్ అని ఒక అతను ఉన్నారండి మా ఏరియాలో లీడర్గా. ఓకే.
ఆ కిషోర్ టీంలో మేము ఇప్పుడు ఒక 4-5 ఉన్నాం. ఇప్పుడు మాకు కొంత తెలిసింది, దీని కొరకు ఒక అవగాహన వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. వచ్చింది అవగాహన, మంచిది. వచ్చింది సార్, బాగానే ఉంది. ఇంకా మా వెనకాతలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా ఇక్కడ మేము కొన్ని విషయాలు తెలియపరచుకొని చూసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచిది సార్, మంచిది సార్. రోజు రండి మీటింగ్ కి, లింక్ దొరికింది కదా మీకు? లింక్ వచ్చింది సార్, అటెండ్ అవుతుంటాను సార్. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ సార్. లింక్ ఇదే ఉంటుంది, టైం మారదు, లింక్ కూడా మారదు. ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూగా రండి, మీ యొక్క టీం కూడా తీసుకొచ్చుకోండి. ఓకే సార్. తమ్ముడు కిషోర్ ఉన్నాడు సార్, కిషోర్ మాకు ప్రతిదీ కూడా మాకు తెలియపరుస్తుంటారు సార్. పర్లేదు సార్, అంటే ఓకే, సార్ కూడా రమ్మనండి, సార్ కిషోర్ కూడా రమ్మనండి, కిషోర్ సార్ కూడా రమ్మనండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎవరైనా వినొచ్చు, వేరే మీరు రావాలి, మీరు రావద్దు, వాళ్ళు రావాలి, వీరు రావద్దు అనేది ఏం లేదు. అవును సార్, అవును సార్. ప్రతి ఒక్కరికి ఆహ్వానితులే, అందరూ రావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, రాజు సార్. ఓకే సార్. సో వెల్కమ్ మై పార్ట్నర్స్. ఈరోజు మరి ఎర్లీ మార్నింగ్ నుంచి వెళ్ళి చాలా ఫ్లక్చుయేషన్ చూసాము. నాకు తెలిసి చాలా మంది అంటే ఉన్న వాటిని అటు ఇటు జరుపుతూ కూడా సంపాదించుకోవచ్చు పీవీసీ మెటల్. తెలియదు మరి ఎంతమంది చేసుకున్నారో కానీ. సార్ నేను ఈ రోజు 30 పీవీసీ మెటల్ తీసుకున్నాను సార్. ఈ రోజు ఓన్లీ మార్నింగ్ ఎర్లీ 100 మార్నింగ్ BHD. ఫ్లక్చుయేషన్ 100 BHD. 100 BHT కాదు సార్, నేను 200 పీవీసీ మెటాతోనే మళ్ళీ 230 పీవీసీ మెటా చేశాను సార్. వావ్, గ్రేట్. ఈక్వల్ అదే అయింది కదా సార్, 200 అయినా అది అవునవును సార్. వాటికే వచ్చింది. సో అందుకే ఈజీగా అర్థపడాలి. నేనేమంటున్నా అంటే అవును విజయ, నేను కూడా అలా చేశాను, టీంలో కూడా అలా చేశారు. ఈరోజు నేను కొన్ని స్క్రీన్ షాట్లు కూడా తీశాను 2 సార్లు, మళ్ళీ 3 సార్లు చేశాను, తీయలేను కానీ 2 సార్లు స్క్రీన్ షాట్ కూడా తీశాను. అది ఒకసారి మనం కొద్దిగా తర్వాత చూద్దాం. ఛాయ్ అవుతున్నాను, ఛాయ్ తాగి మాట్లాడతాను, అప్పటిదాకా మీరు మాట్లాడండి. దానికి మళ్ళీ ఇంకో 200 పీవీసీ మెటా కూడా నేను బై చేసుకున్నాను సార్. ఈ రోజు 0.56 ఉన్నప్పుడు తీసుకున్నాను సార్. ఓ వండర్స్. సూపర్. మా టీంలో ఈరోజు సీడ్ ఫండింగ్ 250 జరిగింది. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. సీడ్ ఫండింగ్ అనేది ఎవ్రీడే జరుగుతుంది. సార్ ఈ రోజు స్టేకింగ్ లో నాకు 3000 కంప్లీట్ అయింది సార్, నాకు సీడ్ ఫండింగ్ స్టేకింగ్. కంగ్రాచులేషన్. మామూలు చాలా హ్యాపీగా అనిపించింది సార్, చాలా హ్యాపీగా అనిపించింది. నేను 1000 కూడా క్రాస్ అవ్వలేను అనుకున్నా, అలాంటిది 3000 పీవీసీ మెటా చూసేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా 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 గ్రేట్ సార్, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సార్. నాకు ఈరోజు రాజేష్ గారు 4000 ఎవరికే సార్, ఫ్యామిలీలో కాకుండా ఫ్యామిలీ అయినా ఒక 1000 పైన 1500 చిలుకు. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఎంత తగ్గితే అంత నాకు మంచి అనిపించి ఇంకా వెయిటింగ్, ఎన్ని రోజులు ఉన్నా బాగుంటుంది అనిపిస్తుంది. ఏం సార్, ఒకప్పుడు 100కి 7.7 వచ్చినాయి, ఇవాళ మరి దాదాపు 95 అట్లా వస్తుంటే చాలా అదృష్టవంతులు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు. ఇంకేం కావాలి సార్, మనకు సిస్టమ్ ఒక ఏదైతే ప్రామిస్ చేస్తుందో నా పార్ట్నర్లు నన్ను నమ్మించారు, వాళ్ళకి నేను ఖచ్చితంగా నేను చేస్తాను అని సిస్టమ్ చెప్పింది. ఇక్కడ చూడండి, నా అకౌంట్ సేవలు సార్, చెప్పండి సార్, మాట్లాడండి సార్. హ్యాండ్ రైజ్ చేశారు సార్. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బిట్ కాయిన్ ఈ రోజు 50,000 మార్క్ దాటింది సార్. అవును సార్, అవును సార్. అదే చూద్దామని హ్యాండ్ రైజ్ చేశాను. ఓకే సార్, ఓకే. సో మై పార్ట్నర్స్, పీవీసీ మెటా కొనుక్కునే ఒకవేళ మరి మీరు ఒక 2-3 వేలు కొనుక్కునే సత్తా లేకపోతే ప్రైవేట్ సిచ్యువేషన్ లో ఒక బిట్ కాయిన్ కొనుక్కోండి సార్, ఒకటే ఓన్లీ. లేదంటే ఓ 10,000 పీవీసీ మెటా కొనుక్కోండి.
అది త్వరలో అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత 1 crore అవుతుంది సార్. అంతలోపే అంతలోపే అవుతానంట. అంటే ఇప్పుడు 50 లక్షలు ఉన్నప్పుడు ఒకటి కొనుక్కుంటే మరి బెటరే కదా సార్. మరి 100 రూపాయలు ఉన్న పీవీసీ మీటర్ కొనుక్కుందామా? ఓ 1000, 3000, 2000, 3000, లేకపోతే ఒక బిట్ కాయిన్ పెట్టుకుందామా? ఇక్కడ కొంతమంది లీడర్లు ఉన్నారు, వాళ్ళు బిట్ కాయిన్ కూడా కొనగలుగుతారు. ఇక్కడ మన మీటింగ్ లో కూడా ఇప్పుడు లైవ్ లో కూడా ఉన్నారు వాళ్ళు. సో ఏది మీకు మరి కొనాలనిపితే అది కొనండి సార్. ఇక్కడ 10,000 పీవీసీ మీటర్ కొనుక్కొని పెట్టుకోండి, లేదంటే ఒక బిట్ కాయిన్ కొనుక్కొని పెట్టుకోండి. మీకు అనొచ్చు కదా, ఏంటి సార్ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారని. అవును, మనం ఇక్కడ మన మీటింగ్ లోనే నేను ఎప్పుడు అయితే ఈ యొక్క అదర్ క్రిప్టో గురించి మీకు షేర్ చేస్తున్నానో అది 26,000 నుంచి మనం షేర్ చేస్తున్నాం సార్. ఇక్కడ 26,000 డాలర్లు ఉన్నప్పటి నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, అప్పుడు 26,000 కొట్టుకుంటే ఇప్పుడు డబుల్ అయినట్టే కదా సార్. ఇప్పటికి ఎన్ని రోజులు సార్? దగ్గర 6 నెలల నుంచి 7 నెలలు అవుతుంది ఇది ఈ ఆధార్ క్రిప్టో గురించి షేర్ చేయబట్టి. అంతే కదా, జస్ట్ అంటే మామూలుగా ఫస్ట్ అంత లేదు కానీ ఇప్పుడు 4 నెలలు వేసుకోండి. అయితే 4 నెలల్లో మరి అది డబుల్ అయింది కదా. ఇప్పుడు కూడా సో శ్రీని సార్ కూడా వచ్చారు, చూద్దాం. శ్రీని సార్ కూడా మాట్లాడి చదువుతంత వరకు. శ్రీని సార్ వెల్కమ్ సార్. సార్ నమస్తే. నమస్తే. గట్టిగా మాట్లాడాలి, మైక్ దగ్గర పెట్టుకోవాలి, కొద్దిగా సౌండ్ తక్కువ వస్తుంది అనమాట. బిట్ కాయిన్ 26 లక్షలు అన్నారు కదా, 13 లక్షల్లో కూడా స్టార్ట్ అయింది మొన్న పోయిన సంవత్సరమే. కరెక్టే, అంటే కరెక్టే మీరు అన్న సార్, కరెక్టే. బట్ నేను అనేది ఏంటంటే ఇక్కడ నేను షేర్ చేసినప్పుడు 26 లాక్ ఉండే అనమాట, 26,000 డాలర్ ఉండే అనమాట. పోయిన సంవత్సరం 13 లక్షలు INR లో దొరికేది అవకాశం ఉంది ఆ రోజు. ఈ రోజు 45 లక్షలు. 13 లక్షల రూపాయలు ఉంది ఆ రోజు. అప్పుడు మనం పీవీసీ మేట 14 BST 13 BST ఉంది. ఇది కంపల్సరీగా ఇప్పుడు అట్లా చేయదు, మనం అది మాట్లాడదు అలా కంపేర్ చేయకండి, ఎందుకంటే మన తగ్గిపోయింది అంటారు పబ్లిక్. దాని గురించి కాదండి అసలు, ఇది కూడా పెరిగిద్ది అనుకున్నాం ఆ రోజు. మీరు అలా అన్నారు, నేను కూడా అలా అనుకోను. బట్ పబ్లిక్ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా సార్, ఎక్కడ ఏ రకంగా వెళ్ళిపోద్దిలేండి, కంగారు పడబాకండి. ఎందుకు కంగారే వద్దు, వెళ్ళిద్ది, కంగారేం వద్దు, అవసరం లేదు. హోల్డర్స్ ఎక్కిటానికే తగ్గిస్తున్నారులేండి, కంగారు పడబాకండి. అంతే కదా సార్, మరి హోల్డర్ పెరుగుతారు, దీంతో పాటు 150 కోట్లు బర్న్ అవుతాయి. ఇది సిస్టమ్ అది రోజు చాలా బర్న్ అవుతుంది సార్, ఎందుకంటే చాలా బర్న్ అవుతుంది. మనం టైం లేక కొంచెం దగ్గు వల్ల నేను కొద్దిగా అన్ని విషయాలని షేర్ చేయలేకపోతున్నాను, కానీ చాలా బర్న్ అవుతుంది. చాలా గ్రేట్ అనమాట. ఓకే, ఒక్కొక్క రోజు మామూలుగా బర్న్ అవ్వట్లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే డియర్, సో మై పార్ట్నర్స్, ఇక్కడ ప్రతిరోజు పీవీసీ మెటా ఎంత బర్న్ అవుతుంది అనేది మనకు BSC స్కాన్ లో కనబడుతుంది సార్. BSC స్కాన్ లో మనం చూడొచ్చు. టూ మచ్ బర్న్ అవ్వడం అంటే ఏంటి సార్ అంటే సిస్టమ్ నుండి బయటకు వస్తుంది. కావాల్సింది సార్ మనకు ఈ సిస్టానికి తిమింగలాలు కాదు. తిమింగలాలు ఎంతమంది ఉంటారు సార్? 100లో 20 మంది కాదు సార్ తిమింగలాలు అంటే. అర్థమైంది సార్ మీకు అర్థమై ఉంటుందిలే, దాని గురించి మనం అలా చెప్పకూడదు. కానీ తిమింగలాలు కాదు సిస్టమ్ కావాల్సింది, మన సిస్టానికి కావాల్సింది తిమింగలాలు కాదు. తిమింగలాలు 100కి 20 ఉంటారు, కానీ మన సిస్టమ్ ఫోకస్ చేస్తుంది ఈ 80 మంది మీద, 80% మీద ఫోకస్ చేస్తుంది. మన సిస్టమ్ తిమింగలాల మీద ఫోకస్ చేయదు. తిమింగలాలు ఎలా ఉంటాయో, ఎలా వస్తాయి, వాళ్ళు ఎలా తీసుకుంటారు, అది వేరే విషయం. ఓకే, 1 కోటి కాదు 150 కోట్లలో
20, 30, 200, 300, 400, 500, 700 కోట్లు కూడా పీవీసీ మీట కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. 150 కోట్లలో, సారీ 700 కోట్లు కదా సార్, ఎగ్జాంపుల్ 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల పీవీసీ మీటానికి కూడా లక్షల్లో ఒక తిమింగలం, అంటే ఒక్కొక్క తిమింగలం కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు తిమింగలం అని వాడినా అంటే, పెద్దవాళ్ళు అంటే వాళ్ళు కొనుక్కున్నారని చెప్పేసి అది అలా అంటున్నాను, ఉచ్చరిస్తున్నాను. సో అలా మరి 150 మంది సరిపోతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క కోటి కొనుక్కుంటే. ఆ లెక్క ప్రకారం చూస్తే 150 మంది సరిపోతుంది. ఎంత 150 మెంబర్స్ సెల్ఫ్. బట్ అలా వాళ్ళు 1 crore బై చేసి ఉంటారా? చేయలేరు కదా. అందరూ 150 మంది ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్రోర్ పీవీసీ మీట, ఒక కోటి అంటే 150 మంది సరిపోతుంది. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క కోటి ఉంటే 150 మెంబర్స్ తో అయిపోతుంది పీవీసీ మీట. బట్ పీవీసీ మీట యొక్క సప్లై ఇంత ఎందుకు అంటే, వాళ్ళు మన యొక్క కమ్యూనిటీ చాలా ఉంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంత పెద్ద మొత్తంతో రావడం జరిగింది. మన కమ్యూనిటీ ఇంత ఉంది కదా, సో ఒక్కొక్కళ్ళ దగ్గర 1000 ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇచ్చిన 1000 పెట్టుకోవచ్చు, సింపుల్ అయిపోయింది సార్. 1000 అనేది సింపుల్ అయిపోయింది. 1000 అనేది సింపుల్ అయిపోయింది. 1000 అంటే ఎంత అవుతుంది సార్? ఇప్పుడు చూద్దామా ఒక ఎగ్జాంపుల్. ఇప్పటిదాకా కొనుక్కునేది వదిలేసేయండి, వదిలేసేయమంటే అవి అట్లే ఉంటుంది, అది పెరిగిన అమ్ముకుందరు. బట్ దాన్ని కౌంట్ చేసుకోకుండా ఒక 1000 పీవీసీ మీటర్ ఇప్పుడు ప్రైమ్ సిస్టంలో కొనాలంటే ఇంటూ, నాకు తెలిసి రౌండ్ ఫిగర్ చేస్తున్నా, ఒక 60 రూపీస్ చేస్తున్నా ఎగ్జాంపుల్గా, లేదా 65 రూపీస్ చేసుకున్నా. 1000 ఇంటూ 65 రూపీస్ వేసిన సార్. ఎంత సార్? సిర్ఫ్ 65,000. నిజమేనా సార్? ఇది నేను వేసిన లెక్క కరెక్టేనా? మరి చూడండి సార్, ఇక్కడ మీరు 100లో 80 మంది దగ్గర ఒక్కొక్క 1000 పీవీసీ మీట ఉంచుకోండి సార్. ఒక్కొక్క 1000 పీవీసీ మీట పై చేశారంటే మామూలు పీవీసీ మీట పడేస్తుందా? అంటే పెద్దవాళ్ళ దగ్గర ఉంది, 5,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, 30,000, 50,000 ఉన్నాయి, అది వేరే విషయం. బట్ మనలాంటి వాళ్ళం అంటే 80% మనం వస్తున్నాం కదా సార్, 8% మనం ఉన్నాం కదా. నేను కానీ, మీరు కానీ, ఇంకా ఉన్నాం కదా చాలా మంది. అట్లా తిమింగలాలు కాకుండా 80% మెంబర్స్ ఇలా ఒక్కొక్క 1000 ఉంచుకుంటే ఈ టైంలో చాలా గ్రేట్ కదా. చిన్న సింపుల్ లెక్కేసాం కదా, ఓన్లీ 65,000కి 1000 పీవీసీ మీటర్లు వస్తున్నాయి. మామూలు విషయం లేదు కదా సార్. ఏదో జస్ట్ ఏదో చెప్పాలని చెప్పలేదు, ప్లాన్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, జస్ట్ ఊరికి అలా మాట్లాడాను. అసలు సార్ మాట్లాడతారు అనుకున్నారా? మాట్లాడండి సార్. ఇప్పుడు పిఎస్సి స్కాన్ లో కనపడుతుంది అన్నారు కదా. అవును. ఇప్పుడు ఎంత సేల్ అయ్యంటే మొత్తము దాంట్లో కనపడిన ప్రకారం? ఒక్క మీరు ఉండండి, నేను తీసుకొస్తా. ఒకసారికి నేను ఇప్పుడు ఇన్వైట్ చేస్తా. ఓకే చూడండి. ఓకే, అందుకని ఉండండి, చెప్తాను నేను. సో అట్లా ఏంటంటే మనకు ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి కూడా క్రిప్టోలకు రావడానికి ఈ యొక్క అవకాశం వచ్చింది సార్. ఇంత ఈజీగా ఇప్పటి వరకు 26,000 క్రిప్టోలలో ఇప్పటి వరకు ఏ కాయిన్ కూడా వేయలేదు సార్. మేము చూస్తున్నాం సార్, మేము మామూలుగా అదర్ ట్రేడింగ్ కూడా చేస్తున్నాము, మీకు చూపిస్తున్నాం కదా. స్పాట్ ట్రేడింగ్ అని, ఫ్యూచర్ ట్రేడింగ్ అని, స్టేకింగ్, అక్కడ కూడా స్టేకింగ్ ఉంటుంది సార్. అలా అక్కడ కూడా సింపుల్ ట్రేడింగ్ అని, సింపుల్ స్టేకింగ్ అని, సో ఇలా అక్కడ కూడా ఉంటాయి. సో గత సంవత్సరం నుంచి వెళ్ళి మేము కూడా చూస్తున్నాం. బట్ ఇంత ఈజీగా ఏ కాయిన్ కూడా మనందరి దగ్గరికి రావాలన్న ఒక ఆలోచనతో ఇలా లేదు. ఇది మేము అనుభవంతోనే చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి కూడా చూడండి, ఈజీగా 30 పీవీసీ మీటర్లు సంపాదించుకున్నాం. ఇందాక సార్ చెప్పారు, గుర్తుందా? ఎలా అంటే నీ దగ్గర
అఫ్ కోర్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ రోజులలో 200 పీవీసీ మీటర్లు ఉంటే అందరి దగ్గర ఉంటాయి నాకు తెలిసి. ఎవరి దగ్గర 200 తక్కువ ఉన్న రోజులైతే ఉండే అనుకుంటున్నాను నా మనసులో. బట్ దాన్ని నువ్వు కింది మీద చేయి, కింది మీద మీది కింద చేయి. కొంతమందికి అర్థం కాకపోవచ్చు. స్క్రీన్ షేర్ చూపిస్తాను కొద్దిగా తర్వాత, ఒక మాట్లాడిన తర్వాత చూపిస్తాను. సింపుల్ లాజిక్. బిఎన్బి 1000 రూపాయల బిఎన్బి అయితే ఉంచుకోమని చెప్పాం. 1000 రూపాయలు సంపాదించిన బిఎన్బికి తక్కువ ఉండకూడదని చెప్పాం. బిఎన్బికి ఎవ్వరు భయపడద్దు. అది చిన్నది. మీ దగ్గర 200 పీవీసీ మీటర్లు ఉంటే కూడా ఇప్పుడు ఒకసారి మన వెంకటేశ్వర 30 పీవీసీ మీటర్లు సంపాదించుకున్నాను. అంటే అదేంటన్నట్టు, లైవ్లో ఉన్నట్టు, కమ్యూనికేట్లో ఉన్నట్టు, ఎప్పుడు ఏం జరుగుతుంది చూస్తున్నట్టు. అంతే కదా సార్? అంతే, అంతకంటే ఏమైనా ఉందా సార్? అంతే కదా. తను చూసింది ఏంటంటే ఎప్పుడు తక్కువ అవుతుంది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, తక్కువైనప్పుడు నేనేం చేయాలా, ఎక్కువైనప్పుడు నేనేం చేయాలా. అదే కదా సార్ ఇక్కడ జరిగింది. అంతే కదా సార్? మరి సింపుల్ అంటే. సో ఇక్కడ మీకు కూడా మేము నేర్పేది అదే కదా సార్. ఇక్కడ మన అందరికీ మనం ఇక్కడ నేర్చుకునేది, రోజు మాట్లాడేది. ఒక్కొక్కరు అనేవాళ్ళు కదా సార్, పీవీసీ మీటర్లో ఏముంటుంది ఇంతగానో మాట్లాడుకునే కానీ. సో రోజు మీరు వచ్చే వాళ్ళు చూడండి, కొంతమంది మీరు చెప్పండి మీకు ఎలా ఉన్నదో. ఎక్కడన్నా మీకు చెప్పింది చెప్పినట్టుగా, లేకపోతే ఏముందిలే ఇక మీటింగ్ రావాల్సిన పని లేదు, మీటింగ్కు మనం చేయకున్నా పర్వాలేదు అని ఒకరిని అనిపించింది సార్ ఇప్పటివరకు? అనిపిస్తే కనుక మీరు చేతులు సార్, అవును నాకు అనిపిస్తుంది ఇక మీటింగ్ ఎందుకు అని అనిపిస్తే కనుక. లేకపోతే మీరు అలా అంటే, మీకు అలా అనిపిస్తే కనుక వారం ఒకసారి చేసుకుందాం. ఎగ్జాంపుల్ ఇస్తున్నా సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ మైండ్ సెట్ని బట్టి నడుస్తుంది కదా. అట్లా పీవీసీ మీటర్ అనేది నెవర్ ఎండ్ ఇది కదా. సో అలాగే సార్ మనం ఎంత మాట్లాడుకున్నా కూడా అది పడదు సార్. సో అట్లంటే మరి ఎంతమంది దగ్గర లేవు సార్ 200 పీవీసీ మీటర్లు? మరి ఆ సార్ సంపాదించుకున్నప్పుడు మనం ఎందుకు సంపాదించుకోరాదు? అతనే మరి ఎక్కడి ఏదో ఏమన్నా డిగ్రీలు లేకపోతే ఎంబీఏలు. ఎంబీఏ అంటే ఏంటి సార్? మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓ అలా అయితే చేసి రాలేదు కదా ఇప్పుడు సార్. ఏం సార్ మీరు ఎంబీఏ వచ్చారా సార్? సార్ లేదు సార్, 10th సార్. చూసారా? అట్లా ఊరికే జస్ట్ జనరల్గా చెప్తున్నాను. ఎట్లా దానికి ఎంబీఏ చేయాల్సిన పని లేదు సార్. ఎందుకంటే మామూలుగా వ్యక్తే మరి తన దగ్గర ఉన్న 200తో మరి 30 పీవీసీ మీటర్లు సంపాదించుకున్నారు. సో మనం స్టార్ట్ చేద్దాం, ఒక 10 పీవీసీ మీటర్లు సంపాదించుకున్నాం. స్టార్ట్ చేసి ఒక 10 పీవీసీ మీటర్లు సంపాదించి, ఎందుకు అంటే ఉన్నదాన్ని అటు ఇటు చేసి సంపాదిస్తుండే కదా. మళ్ళీ రోజు డబ్బులు పెట్టుకుని కాదు ఇప్పుడు సార్ చేసింది. ఉన్న వాటిని కొద్దిగా చిన్నగా చూద్దాం ఎలా చేశాడు అనేది. అడగకుండా చూద్దాం, మళ్ళీ తప్పులు ఉంటే సార్ చెప్తారు కదా, మనమే చూద్దాం అట్లా. ఓకే, సో ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. 1 minute. ఓకే సారీ. ఓకే, మీకు ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సార్ ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. అవుతుంది సార్. ఓకే సార్ థ్యాంక్ యూ. ఒకటి ఇక్కడ నేను ఈరోజు ఎందుకో 5 సార్లు చేశాను, బట్ 2 సార్లు మాత్రమే ఏమో నేను ఒకసారి 2 సార్లు స్క్రీన్ షేర్ తీశాను. ఇది పాన్కేక్ షాప్ లో అనుకోకుండా అది నేను వేరే వాళ్ళకి పంపించి పెట్టాను. అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి సార్, ఎవరో ఒకరు చెప్పండి నాకు ఇక్కడ సారీ ఏం జరిగింది ఇక్కడ. వెంకటేష్ సార్ లేకపోతే సార్ 75.7 USDT స్వాప్ చేశారు. సార్
75.7 చెప్పండి. యూఎస్డి స్వాప్ చేస్తే మీకు 136 పీవీసీ మెటా వచ్చినాయి సార్ మీకు. కింద నుంచి చెప్పండి అయితే, కింద అంతకుముందు నుంచి. కింద నుంచి అయితే గనక మీరు 87.9 పీవీసీ మెటా మీరు స్వాప్ చేస్తే 50 యూఎస్డి వచ్చినాయి సార్. ఫ్రమ్ అంటే 50 యూఎస్డిటీ ఫర్ 2 అంటే 50 యూఎస్డిటీలతో మనకు 94 వచ్చినట్టు కాదా? అలా కాదా? కిందిది ఎగ్జామ్ కింద చెప్పండి. కింది సార్ మీరు యూఎస్డి 50తో 94.8 మీరు పీవీసీ మెటా బై వచ్చింది, చేశారు, బై చేసాం, వచ్చింది. వచ్చింది. తర్వాత వచ్చిన తర్వాత మనము తర్వాత మీరు కొద్దిగా రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు మీరు ఏం చేశారంటే ఓన్లీ నా మీ దగ్గర ఒక నా యూఎస్డిటీ కాదు ఇక్కడ ఇట్లా చెప్పండి. నా యూఎస్డిటీ నేను తీసుకున్నా 50. సార్ మీరు 50 సో తీసుకున్నారు. ఇక్కడ పీవీసీ మెటా ఎంత వచ్చింది? నాకు 50 తీసుకున్నా, పీవీసీ మెటా ఎంత ఇంక్రీజ్ అయింది అది చెప్పండి. ఇట్లా 7 ఇట్లా పీవీసీ ఇట్లా మెటాలు చేయండి సార్. వచ్చినాయి సార్ మీకు. 94.3 7 పీవీసీ మెటలు వచ్చాయి అంటే ఒక 50 యూఎస్డిటీలు మన దగ్గర ఉంచుకున్నంత మాత్రానే ఇక్కడ 7 పీవీసీ మెటలు వచ్చినాయి. అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఆలోచించండి, 2 పీవీసీ మెటాలని ఒకవేళ అంత పోదు చార్జ్ కానీ 2 పీవీసీ మెటలు పోయినా కూడా 5 పీవీసీ మెటలు సంపాదించుకున్నట్టు కదా సార్, ఎగ్జాంపుల్ తీసుకుంటే. అంతేనా? సో మళ్ళీ ఏం చేసినాను ఇక్కడ స్వాప్, మళ్ళీ చూడండి ఇక్కడ పై చెప్పండి. ఇంకా మళ్ళీ తర్వాత 75 యూఎస్డిటీలతో మీరు స్వాప్ చేస్తే 136 పీవీసీ మెటా వచ్చినాయి సార్ మీకు. వచ్చినాయి కదా? ఒక్క నిమిషం మళ్ళీ చూద్దాం, ఇంకొక స్క్రీన్ షాట్ పెడదాం. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ నేను 75 నాయనర్ తీసుకున్నా. సార్ మీ 75 మీరు తీసుకున్నారు. పీవీసీ మెటా ఓన్లీ 125 మాత్రమే వెళ్ళిపోయింది. అంటే ఎంత ఎంత సంపాదించుకున్నాం పీవీసీ మెటాలు? మీకు 14 పీవీసీ మెటాలు వచ్చినాయి సార్. చూసారా మరి, 14 పీవీసీ మెటాలను 75 యూఎస్డీలు ఉంచుకొని, అంటే ఇక్కడ అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందా సార్? ఇప్పుడు మనం అంటే నీకు తెలియదు కాదు, మనము ఒక క్లారిటీ ఇవ్వడానికి మీతో మాట్లాడుతున్నట్టు మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ విధంగా అనుకోకుండా ఇది నేను స్క్రీన్ షాట్ తీసాను తప్ప ఇక్కడ షేర్ చేయాలని కాదు నేను స్క్రీన్ షాట్ తీసింది. సార్ మీరు ఈ రోజు మీరు లైవ్ లో కూడా చూపించారు సార్ మీరు. లైవ్ లో కూడా చూపించాం. బట్ ఏంటంటే ఇక్కడ మీరు అన్నదానికి ఇక మన వాళ్ళకి కొద్దిగా ఇద్దామన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ఆ డేటా 24 అవర్స్ లో మీరు కావాలంటే ఇప్పుడు కూడా చెక్ చేయొచ్చు. అవునవును, ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ అదేమో సంసంగ్ లో ఉంది, అందరికి కనపడదు. ఇదేమో అందుకు నేను ఇక్కడ నుంచి తీస్తున్నాను అనమాట. సూపర్. అంటే ఇందులో కూడా నేను బై చేయొచ్చు. బట్ ఏంటంటే చార్జ్ కొత్త వేసుకున్నప్పుడు ఫస్ట్ చార్జ్ పడుతుంది, అందుకని చెప్పేసి అందులోనే బై చేస్తా, అందులోనే సేల్ చేస్తా అనమాట. పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఒకే దాంట్లో చేస్తున్నాను అనమాట. అదే వ్యాలెట్ కనెక్ట్ చేసి అదే వ్యాలెట్ లోనే చేస్తాను అనమాట. సో డియర్ పార్ట్నర్స్, మీరు చూసారు కదా సార్, ఇక్కడ తక్కువ అమౌంట్ తోనే మీరు ఉన్నదాన్ని అటు ఇటు చేసుకుని కూడా సంపాదించుకోవచ్చు సార్. ఇట్లా ఏమో సార్, పేరెంట్ సిచ్యువేషన్ లో అదే నెట్వర్క్ యూజ్ చేస్తాము. నెట్వర్క్ ఇంకోటి రాజేష్ సార్, ఇంకోటి మీరు ఇంకోటి ఇది ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టారు కాబట్టి నెట్వర్క్ ఫీజు కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి సార్. నెట్వర్క్ ఫీజు చాలా ఎక్కువ హెవీ కట్ అవుతుందని, అది కూడా మీరు ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే చాలా క్లారిటీ వచ్చేస్తుంది జనాలకి. రేపిస్తాను మనం రేపు కానీ లేకపోతే ఇస్తాను, ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను ఎంత అవుతుంది అదొకటి. తర్వాత ఎందుకు వాళ్ళకి ఎక్స్ట్రా పడింది అనేది కూడా నేను చెప్తాను రేపటి సెషన్ లో. ఎందుకు ఎక్స్ట్రా పడితే ఎందుకు ఎక్స్ట్రా పడింది అది కూడా చెప్తాను. ఒకటి. సో ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది సార్. ఎందుకంటే మీరు ఎవరు కానీ నాకు ఎక్కువ పడుతుంది నీకు తక్కువ పడుతుంది అని ఎవరు అలా అనుకోవద్దు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే సేమ్ అందరికి యాజ్ యూజువల్ గానే పడుతుంది. మనం రెఫరెన్స్ వచ్చే ఎందుకంటే పాటిపత్రం ఒక ఓకే మనకి ఏంటంటే సార్ ఈ ఏదైతే ఉందో మీరు అంటున్నారో అది ఫీజు, ఆ ఫీజు కూడా అందరికీ ఒకే రకంగా పడుతుంది సార్. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెప్తాను,
మీకు ఎక్కువ అయినట్టు ఎప్పుడు అనిపిస్తుందో నేను మీకు చెప్తాను. మీరు ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తున్నాను. నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? క్లియర్ ఉంది సార్. ఓకే, ఓకే సో సార్, ఇక్కడ క్లియర్. చూడండి. ఓకే సార్, సో ఇక్కడ చూడండి, నా దగ్గర యూఏజీటీ ఒక్కొక్కసారి 36 కూడా చనిపోయేది. ఈ రోజున 361 ఏమవుతుంది. ఓ చాలా గ్రేట్, షబాష్ నాకు నేనే. సో పీవీసీ మీటర్ 377 అంటే 500 పీవీసీ మీటర్లు ఈ రోజు 521 పీవీసీ మీటర్ బర్న్ అవ్వగా కూడా 377 పీవీసీ మీటర్ కూడా ఉంది. ఇక్కడ యూఏజీటీ కూడా 361. నా దగ్గర బగ్గున్నాయని చెప్పి చూపించాను కదా సార్ మీకు. విషయం ఏంటంటే అట్లా ఈ తక్కువ కారణంగా మనము పీవీసీ మీటర్ను బిహెచ్డిని పీవీసీ మీటర్గా మనము ఈ 5 సెంట్లు 4 సెంట్లు ఎప్పుడైతే ఈవెన్ మీకు నిన్న ఒకసారి మాట్లాడినట్టు చెప్పాను నేను, గంధి శ్రీనివాసులు సార్ అనుకుంటా, రైట్. మీకు 2 సెంట్లు డిఫరెంట్ వచ్చినప్పుడు కూడా మీకు బెనిఫిట్ వస్తుంది. 2 సెంట్లు అంటే చూడండి, ఇప్పుడు పీవీసీ మీటర్ 0.59 కనబడుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు దగ్గర 500 యూఏజీలతో నువ్వు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో బై చేసావు అనుకోండి. నెక్స్ట్ మీరు 0.61 వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇటు నుంచి అటు మార్చుకుంటే కూడా మీకు బెనిఫిట్ వస్తుంది సార్. అంటే ఇక్కడ 2 సెంట్లు, ఒక పీవీసీ మీటర్కి 2 సెంట్లు మాత్రమే. కానీ సార్ మరి ఇప్పుడు ఇక్కడ 500తో మనం మార్చినప్పుడు అంటే 1000 సెంట్లు అవుతుందా సార్? అది ఎంత? మన వెంకటేష్ సార్ లేకపోతే మళ్ళీ సార్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నేను 0.59తో ఉంది, నేను కొంటాను పీవీసీ మీటర్. ఇప్పుడు 500 బిఎస్తో నేను కొంటాను. అయితే నేను మళ్ళీ 0.62 అయినాక మళ్ళీ నేను మార్చుతాను. సో నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది? 0.62 సార్ మీరు చెప్పేది అంటే 3 సెంట్స్. 0.61 2 సెంట్, 2 సెంట్లు తేడా వచ్చింది. 2 సెంట్లు నేను అంటే మీరు ఎన్ని పీవీసీ మీటర్లు మీరు చేస్తున్నారు అన్నది చెప్పాలి సార్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూద్దాం, 500 ఎంత వస్తుంది? 500 యూఏజీటీ చూద్దాం. నేను అనేది పీవీసీ మెటల్ సార్. మీకు పీవీసీ మెటల్ ప్రకారం మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఒకవేళ 100 పీవీసీ మెటల్ అనుకోండి సార్, మీకు 20 పీవీసీ మెటల్ మీకు ఎక్స్ట్రా వస్తుంది. అలా అంటే రైట్, 20 పీవీసీ మీటర్ మనకు అలా ఎక్స్ట్రా వస్తుంది. లేదు సార్, 100 అంటే 2 పీవీసీ మీటర్ ఎక్స్ట్రా వస్తుంది సార్. అలాగా 1000 అంటే 20 వస్తాయి సార్. ఓకే, 1 మినిట్, నేను ఇక్కడ చేసి చూద్దాం. మన వాళ్ళకి స్లాట్ ఇవ్వడానికి, ఎందుకంటే చాలా మంది చూడండి ఐఫోన్లో స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే, ఇలా వస్తుంది ఐఫోన్లో. ఐఫోన్లో నేను చేయను లేకపోతే, బట్ ఇక్కడ అందరికి స్క్రీన్ షేర్ అవుతాను ఉద్దేశంతో ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, కనెక్ట్. ఓకే, వెరీ గుడ్. కొద్దిగా దీనికి వైఫై ఇచ్చాను, ఒక్కోసారి టిక్ టిక్ సౌండ్ వస్తుంది, అంటే కొంచెం వాయిస్ బ్రేక్ అవుద్ది. అయినా ఎనీవే పర్లేదు. కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇక్కడ మనము యూఏజీటీ తీసుకున్నాను. యూఏజీటీ మ్యాక్సిమము ఇక్కడ నేను పీవీసీ బై పీవీసీ లేదా పీవీసీ రాస్తే వస్తుంది కదా సార్ ఇప్పుడు నాకు? టైప్ చేయండి సార్, టైప్ చేస్తే వస్తుంది. ఓకే సార్, ఇంపోర్ట్ పెట్టండి. వచ్చేసింది మనకి ఇప్పుడు. చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు అది ఇప్పుడు మనకి ఏమైందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 361 పీవీసీ మీటర్ ఉంది, సారీ యూఏజీటీ ఉంది. సో మనం ఇక్కడ బై చేస్తే ఇప్పుడు కొద్దిగా ఎగ్జాంపుల్ గా ఏమవుతుందంటే 61తో వస్తుంది. ఎందుకంటే ఇది మీకు అలా కన్నా ఇంకా 100 పెట్టి చూడండి సార్, కొద్దిగా ప్రైజ్ కొద్దిగా మనకి డౌన్ అవుతుంది కొద్దిగా. ఓకే ఓకే ఓకే, అదే ఓకే ఓకే, అది అర్థమవుతుంది, అది చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇది కూడా చేంజ్ చేసుకోవాలి కదా. ఇది మనం 0.5 ఉంది అక్కడ. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనము 100తో చేసుకుంటాం. చూడండి మీకు చూడండి సార్, ప్రైజ్ డౌన్ అయింది. ఇక్కడ మనం ఇక్కడ పైన ఎంత ఎక్కువ ఇంక్రీజ్ అయితే అంత మనకి ఇక్కడ ఇది అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా మనకి ఇప్పుడు 100 యూఏజీ బట్టి మనం తీసుకుంటే 164 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే
0.622 అయినాక నేను అమ్మిస్తా ఎగ్జాంపుల్. అప్పుడు ఎస్ సార్, మనకు ఎస్ సార్. ఎంత లాభం వస్తుంది? మీకు 64 అంటే 164 దగ్గర దగ్గర మీకు ఇంటూ 3.5 పీవీసీ మీటర్ మీకు ఎక్స్ట్రా వస్తుంది సార్ మీకు. అట్లనే 3.5 అంటే 3.5 అంటే ఇప్పుడు సపోజ్ మనం 500 యూనిట్లు ఉన్నట్టయితే 100 మనం 5 సార్లు చేసినప్పుడు సో 4 అంటే 4 5 20 పీవీసీ మెటాలు అంటే ఎస్ సార్, ఎస్ 2 పీవీసీ మెటాలు చార్జ్ పోయినా కూడా 18 పీవీసీ మెటాలు అయితే మనం అర్న్ చేసుకున్నట్టు లెక్క. సార్, ఎస్ సార్. అంతే కదా సార్? సో ఇది సార్ ఎస్ సింపుల్ సార్, ఎస్ సార్. లాజిక్. సో ఎందుకు మనం మాట్లాడుకుంటూ చేసుకుంటే ఈజీగా అర్థమవుద్ది అన్న ఉద్దేశంతో మనిద్దరం ఇలా మాట్లాడుకొని చెప్పడం జరుగుతుంది సార్. సో మీరందరూ సార్ కూడా మీ దగ్గర సార్ మొన్న 3 days బ్యాక్ సార్ ఎలా అయిందంటే సార్ ఓన్లీ 47 పీవీసీ మీటర్ నేను స్వాప్ చేశాను సార్. నాకు 47 పీవీసీ మీటర్ స్వాప్ చేస్తే అప్పుడు 0.7273 ఉన్నప్పుడు నేను స్వాప్ చేస్తే నాకు 29 అలా వచ్చినాయి. అలా వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఏమైందంటే మళ్ళీ 0.60కి వచ్చింది సార్. మళ్ళీ అప్పుడు నేను మళ్ళీ బై చేశాను సార్. నేను మళ్ళీ బై చేసేటప్పటికి ఏమైందంటే నాకు 47 ప్లేస్ లో 57 వచ్చినాయి సార్. అంటే 10 పీవీసీ మీటర్ ఎక్స్ట్రా వచ్చినాయి 47కి మళ్ళీ. సో ఇంత తక్కువలో చేసుకున్నా కూడా మనకి ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే మై డియర్ పార్ట్నర్స్, ఇది ఏంటంటే జస్ట్ ఈరోజు మనకు ఏం తెలుసుకుంటున్నాం అంటే ఇక్కడ ఇది దీనివల్ల లీడర్ లాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు వెంకటేశ్వర లాంటి వారికి మరో శ్రమిస్తారు ఇప్పుడు ఇక్కడ మన ఇంకా చాలా మంది ఉన్నారు, మన దగ్గర 50-60 మంది ఉన్నారు. వాళ్ళకు ఇది సింపుల్ అన్నమాట, సింపుల్ ట్రిక్ అన్నమాట. సార్ బట్ మీకు ఏంటంటే ఒకటి ఇక్కడ స్క్రీన్ షాట్ మీకు సెండ్ చేశాను మీకు రాజేష్ సార్. ఓకే చూడొచ్చు అక్కడ అది మీటింగ్ లో ఉండగా నెట్వర్క్ పేజ్ ఇది. ఒకసారి చూపించండి అదే, ఎందుకంటే meeting లో- ఫీజు చాలా తక్కువ కట్ ఉంది కదా. చాలా తక్కువ ఫీజు మనకి అసలు అది దాని గురించి ఎవరు వరి అవ్వద్దు అని కరెక్టే చూపిస్తాను sir. 1 minute. సో ప్రతి ఒక్కరు ఫీజు గురించి మీరు చూడద్దు ఎవరు ఫీజు అనేది. సార్ అక్కడ చూడండి సార్ మీకు 0.25 0.25 అండి సార్. అది 100 పీవీసీ మీటర్కి అంత ఛార్జ్ పడింది మనకి. చూడండి 100 పీవీసీ మెటాకే ఇంతే ఎంత సార్ అది. అందుకే నేను ఎప్పుడు అనుకుంటాను మీ $0.2 సార్ అది. అదే $0.25 అంటే $1 4వ వంతు ఇది. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. పావలా మనకి కొంతమందికి అర్థం కావాలంటే పావలా. చారణ మన ఇంతకుముందు చారణ, ఆఠానా, భారానా 1 రూపీ ఉంటుండే కదా సార్. భారణ అంటే 75 పైసలు, ఆఠానా అంటే 50 పైసలు. అట్లనే ఇక్కడ 0.25 అంటే మీరు ఆలోచించండి సార్ ఎంత తక్కువ ఫీజు. సో మీకు దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు పబ్లిక్ తప్ప ఇక్కడ చాలా సింపుల్ ఈజీగా మీరు మనీ అనేది అర్న్ చేసుకోగలుగుతారు సార్. బట్ మీరు కొద్దిగా ఆలోచించండి కొంచెం, అంతే తప్ప ఈ వర్రీ అవ్వద్దు, భయపడద్దు. ఏమంటుందని ఎవరు నిరాశ పడవద్దు. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను సార్, మెయిన్ మీకు మీరుగా నమ్మండి. ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. మీకు మీరుగా ఓన్గా నువ్వు ఓన్గా ఏదైనా బిలీవ్ చేసినప్పుడే నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు, అంతే తప్ప మిగతా వాళ్ళు మాట్లాడితే రాదు. సో ఎంత విన్నా కూడా అది వేరు. అందుకే మీకు మీరుగా ఇప్పుడు ఇక్కడ విని ప్రతి ఒక్కరూ మీ యొక్క నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకోండి. మీ యొక్క నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకొని ప్రతిదీ ఇంక్రీజ్ చేసుకొని ఖచ్చితంగా మీరు మనీ అనేది ఎవ్రీడే అర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్నో గ్రూపులు తయారవుతారు చూడండి. ఉన్న గ్రూపుల్లోనేమో హాయ్ పెట్టారు, మెసేజ్ పెట్టారు. ఇక్కడ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది మళ్ళీ గ్రూపులు చేస్తున్నారు. గ్రూపులో ఎందుకు అర్థం కాదు. ఉన్న గ్రూపులలో అయితే కనీసం రియాక్ట్ అవ్వండి కదా. మళ్ళీ గ్రూపులు తయారవుతారు చూడండి. ఎవరబ్బా ఇది? పీవీసీ మెట క్రిప్టో కరెన్సీ అంట. 16 మెంబర్స్. హూ ఇస్ ద అడ్మిన్స్? చాలా మంది ఉన్నారు, పర్లేదు.
చూడండి, ఉన్న వాటికి ఏమో ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు ఉన్న వాటిని. బట్ ఏంటంటే కొత్త కొత్త గ్రూపులు ఎందుకు ఇవన్నీ చూడండి, ఒక 150 200 గ్రూపులు ఉన్నాయి సార్. 200 గ్రూపులు ఉన్నాయి, 200 గ్రూపులు ఉన్నాయి ఇందులో. సో అట్లీస్ట్ మీరు ఉన్న వాటిని యూటిలైజ్ చేయండి, న్యూ గ్రూప్స్ ఎందుకండి. పబ్లిక్ని మనం అంతా ఇది చేస్తాం తప్ప. చూడండి, కంగ్రాచులేషన్ సార్. ఇక్కడ వీరాంజనేయులు సార్ చూడండి ఒకసారి. మన తోపాస్ లీడర్ స్ట్రైకింగ్ లో ఇప్పుడు 4009 పివిసి మెటాలు. వావ్! ఓన్లీ అందులోంచి రిలీజ్ అయినాయి 508 మాత్రమే సార్. అంటే సార్ దగ్గర 3500 పెండింగ్ ఉన్నాయి. అంటే మామూలు విషయం కాదు ఇది. సో స్క్రీన్ సార్ అవుతుంది కదా సార్? అవుతుంది. సూపర్ సూపర్. అవుతుంది సార్. గ్రేట్ సార్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్ వీరాంజన్ సార్. అందరూ ఒకసారి సార్కి కంగ్రాచులేషన్ చెప్పండి. కంగ్రాచులేషన్ సార్. సూపర్ సూపర్. చూడండి, ఇక్కడ థ్యాంక్ యూ 4000 సార్. 500 కూడా ఆఫర్లో ఉన్నాయి సార్. 1000 ఏమో ఇటు చేస్తున్నాను సార్. 500 ఆఫర్ వస్తుంది కదా, ఆఫర్ దిగే ఇప్పుడు 4000 మడసం ఉన్నట్టు లెక్క నా దృష్టిలో. ఓకే సార్, ఓకే సార్. జస్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ స్క్రీన్ షేర్ బట్టి చూస్తే సార్ దగ్గర ఇప్పుడు 3500 ఉన్నాయి సార్. సో మామూలు విషయం కాదు. ఈ రోజు నుంచి వెళ్ళి 3500 మన దగ్గర స్టేకింగ్ లో ఉన్నాయంటే మామూలు విషయం కాదు. బయట కాదు సార్. బయట అయితే మనం వాటిని ఎప్పుడు తీసేయాలా, ఎప్పుడు రేటు పెరుగుతుంది, ఎప్పుడు నేను అనే ఒక తాపత్రయంతో ఉంటాం. బట్ ఇక్కడ లోపల ఉంటే నీకు 0.25 చొప్పున ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. సో నీకు మళ్ళీ ఇప్పటిదాకా జరుగుతున్నాయి కదా మార్పులు చేర్పులు, దానికి ఇప్పుడు ఇక్కడ మనకు పీవీ ఏదైతే ఉందో pvsmeter.ioలో డైలీ 5 రిలీజ్ అవుతున్నాయో వాటికి కూడా మనము యూటిలైజ్ చేసుకునే విధంగా కూడా త్వరలో ఆప్షన్ వస్తాయి సార్. ఎందుకంటే సిస్టంలో మనకి ప్రతి 3 నెలలకు 2 నెలలకు నెలకి అప్డేట్లు వస్తూనే ఉంటాయి. సిస్టమ్ ఎప్పుడు అప్డేట్ ని ఆపడం జరగదు. ఓకే, అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మీరు వర్రీ అవ్వకుండా, సో వాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న దానికంటే లిక్విడిటీ మళ్ళీ కూడా పెంచడం జరిగింది. అంటే మనము రోజు లిక్విడిటీ చూస్తూ మనం ఎప్పుడైతే ఆ స్క్రీన్ షాట్ గుర్తుంచుకుంటామో మళ్ళీ చూసరికి పెరిగిందా లేదా అనేది చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, అంటే లిక్విడిటీ ఇంక్రీజ్ చేయడం ఎందుకంటే తిమింగలాలు కొన్నప్పుడు కూడా అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా తగ్గకుండా అనమాట. దీని అర్థం అన్ఎక్స్పెక్టెడ్ గా తగ్గిపోకుండా. ఇక్కడ చూడండి, కంపారిజన్ చేసుకుంటే పీవీసీ వర్సెస్ బీటీసీ కంపారిజన్ చేసుకుంటే మార్కెట్ ప్రైస్ లోపల కంపారిజన్ చేసుకుంటే ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లో ఉన్న బీటీసీ గ్రీన్, లెఫ్ట్ లో ఉన్న మన అది గ్రీన్ లో కనబడుతుంది, అదేమో రెడ్ లో కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే అది 24 అవర్స్ ఫ్లక్చువేషన్, పెరగడం తరగడం అనేది. మరి ఇక్కడ మీరు 24 అవర్స్ వాల్యూమ్ ఒకసారి చూడండి సార్. 24 అవర్స్ వాల్యూమ్ చూడండి సార్. ఏది ఎక్కువ ఉంది సార్ 24 అవర్స్ వాల్యూమ్ చూసుకుంటే? మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఎవరైనా చెప్పండి సార్. అది బిట్ కాయిన్ అంటే బిలియన్ లో ఉంది, ఇది మన థౌజండ్స్ లో ఉంది. మనమేమో డాలర్ లో ఉంది. సార్ అంటే అది బిలియన్ లో ఉంది అంటే అదేం పెద్ద ఇది కాదు. ఇక్కడ మీరు ఈ విధంగా కంపారిజన్ చేసుకుంటే ఇదే హైయెస్ట్, పీవీసీదే హైయెస్ట్. ఎందుకు అంటే అది 50 లక్షలు అంటే 49 లక్షల 49 అంటే $50,000 ఉన్నదేమో ఆ విధంగా జరిగింది. ఇక్కడ ఇది దాని మీకెళ్ళి దీన్ని చూసుకుంటే అసలు ఎందుకు ఏమీ లేదు పీవీసీ మీట. కానీ
ఆ వాల్యూమ్ చూడండి ఒకసారి. అట్లా చూసుకుంటే మాత్రం ఇదే ఎక్కువ, పీవీసీ వాల్యూమే ఎక్కువ. సో ఇక్కడ చూడండి, ఇది మ్యాక్సిమం సప్లై ఎంత, 150 కోట్లు, 150 బిలియన్స్. వీళ్ళది ఎంత, 21 మిలియన్స్. చాలా తక్కువ సప్లై. అవునా సార్? కరెక్టేనా? అవును చాలా సార్, కరెక్ట్. తక్కువ. ఎస్ సార్. చాలా తక్కువ. అయితే నిజంగా చెప్పాలంటే మనం బిట్ కాయిన్ ఇక్కడ తక్కువ చేసి మాట్లాడు కదా సార్. నేను అనేది ఏంటంటే ఈ 25 వాల్యూమ్ అనేది ఈ రేటుని బట్టి, ఈ యొక్క సప్లైని బట్టి మనం చూసుకుంటే మన పీవీసీఏ చాలా ఎక్కువ వాల్యూమ్ అది. ఇప్పుడు ఒకటి చెప్తే ఎలా అంటే చెప్పన్నా సార్, రోజు నెలకి ఒక నెలకి 10,000 సంపాదించుతాడు ఒక వ్యక్తి. ఒక వ్యక్తి ₹1,00,000 సంపాదిస్తాడు. ఒక వ్యక్తి 10 లక్షలు కూడా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ 1 crore కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. నేను అంత పెద్దగా వెళ్ళట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తాను. 10,000 సంపాదిస్తాడు ఒక వ్యక్తి, ఒక వ్యక్తి ₹50,000 సంపాదిస్తాడు. సో అఫ్ కోర్స్ అందరికీ మనకు తెలిసిన విషయమే, ఖచ్చితంగా మనము కొంత పర్సెంటేజ్ అనేది మనము దానం చేయాలి. అవునా? ఇక్కడ 10,000 సంపాదించే వ్యక్తి ఒక ₹100 దానం చేశాడు. 50,000 సంపాదించే వ్యక్తి 300, 200 దానం చేశారు. ఇట్లా చూసుకుంటే ఏది ఎక్కువ వాల్యూమ్ దానం చేసిన దాంట్లో, అలా చూస్తే ₹100 ఎక్కువ, చాలా ఎక్కువ. అవునా సార్? సరే సార్. తనకు ఓన్లీ 10,000 వచ్చినాయి, బట్ అందులో ₹100 దానం చేశాడు. ఇక్కడ 50,000 వచ్చినాయి, నువ్వు 200, 300 దానం చేశావు. సో ఇక్కడ తన దాంట్లో పర్సెంటేజ్ ఇది చాలా ఎక్కువ. ఈయన చేసిన దాంట్లో ఏది 10,000 సంపాదించే వ్యక్తి ₹100 దానం చేశాడు చూడు, అతను చేసిన దాంట్లో పర్సెంటేజ్ చూస్తే ఇది చాలా అంటే చాలా ఎక్కువ. ఆయన ₹100 దానం చేసింది. అందుకే చెప్పేసి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో పీవీసీ చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. సో ఇది మనం కంపారిజన్ ఈ విధంగా కూడా చూసుకుంటే ఖచ్చితంగా మనకు ఎలా ఉందంటే పీవీసీ మెటా అనేది హైయెస్ట్ లో ఉంది. అంతేగాని సో ఎప్పటికి కానీ ఎవరు వర్రీ అవ్వకండి, మనది పీవీసీ మెటా రేట్ తక్కువ ఉంది, ఇంకెప్పుడు పెరుగుతుంది, ఇంకెప్పుడు అని మాత్రం ఎవరు వర్రీ అవ్వడానికి అవసరం లేదు. మీకు ఇందాక చెప్పినట్టుగానే ఎంత వీలైతే, ఎంత ఎక్కువైతే అంత. సార్ స్క్రీన్ షేర్ అయిపోయింది కావచ్చు కదా, వస్తుందా? నాకు ఇక్కడ ఏదో అటు పోతే అటు అయితే లేదు, ఇటు అటు అయితే లేదు. ఓకే, వస్తుంది, స్క్రీన్ షేర్ వస్తుంది కదా. ఓకే 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 సార్, వస్తుంది. సో అందుకే చెప్పేసి ఏంటంటే ఇక్కడ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది సార్. రియాలిటీ ఏంటంటే ఇక్కడ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది, బిజినెస్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది సార్. బిజినెస్ అనేది మన పీవీసీలో ఎవ్రీడే వాల్యూమ్ అనేది మనం చూసుకుంటే చాలా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది సార్. ఇక్కడ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది, ఒకసారి చూడండి. ఎన్ని పీవీసీ మెటల్ ఉన్నాయి? 5,414 సార్. సూపర్ సార్. సో డాలర్ ఎంత అవుతుందంటే ఇప్పుడున్న రేటుని బట్టి $3,254 మాత్రమే. అఫ్ కోర్స్ ఇది నీకు డబుల్ అయితే కూడా, సిర్ఫ్ అంటే ఇప్పుడున్న ప్రైజ్ ని బట్టి డబుల్ అయితే కూడా ఎంత అవుతుంది సార్? ఇది $6,000 అవుతుంది. ఒకవేళ $6,500 అవుతుంది. ఒకవేళ ఇది అందరికి తెలిసిన విషయమే, ఇది చాలా హైయెస్ట్ కాబోతుంది, అవుతుంది. చెప్పాను ఇందాక, మీకు ఏం చెప్పాను సార్, మీ వ్యాలెట్లలో 1000 కంటే ఎక్కువ ఉండాలని చెప్పేసి. ఇగో ఈసారి దగ్గర 5,000 ఉన్నాయి చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు ఒక 1000 పీవీసీ మెటల్ ఉంచుకోండి సార్. అంటే
విత్ టోకెన్ ఫార్మింగే, సీడ్ పండింగే, బట్ ఎక్స్ట్రాగా ఇదన్నమాట. నీ లైఫ్ చేంజెస్ కావాలనుకుంటే మరి ఈ విధంగా నువ్వు నిలబెట్టుకోవచ్చు. సో ఆలోచించండి సార్ ప్రతి ఒక్కరు. సో చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఒక 1000 పీవీసీ మెటా స్టేకింగ్ లో ఉంది. 152 రిలీజ్ అయ్యాయి. అందులోంచి 148 రెడీమేడ్, మిగిలిన 4 అంటే అవన్నీ అవసరం లేదు మనకి కింది, కానీ ఒక 1000 నుంచి వెళ్ళి 150 రిలీజ్ అయినాయి బస్. మిగతా ఇంకా 850 పీవీసీ మెటాలు, 900 పీవీసీ మెటాలు ఇంకా అలా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇంకో వ్యాలెట్, ఒకేసారి ఇంకొక వ్యాలెట్ చూసుకుంటే 2678 స్టేకింగ్ లో ఉన్నాయి. అందులో నుంచి వచ్చిన ఓన్లీ 366 మాత్రమే. అంటే ఇప్పుడు మీకు నిజంగా చెప్పాలంటే ఒక క్వార్జ్ లీడర్కి, ఒక అమెథిస్ట్ లీడర్కి, ఒక రూబీ లీడర్కి, ఒక తోపాజ్ లీడర్కి మరి వాళ్ళ యొక్క సంతోషాన్ని మనము వెలకట్లేము. సంతోషం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాం సార్. ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో. నిజంగానే మరి అమెథిస్ట్ చేశాను, 3,75,000 రూపాయలు అయినాయి. అంతకన్నా ముందు ఆనెక్స్ కార్డ్ చేశాను, 75,000 రూపాయలు అయినాయి. తో మరి 196 కోట్లు వస్తాయి అనుకుంటే మనకు నిరాశ అయిపోయింది. ఇంకా ఎటు పోతో తెలియదు, ఏమైందో తెలియదు అని అనుకున్నాం. కానీ థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్స్ సార్, థ్యాంక్ యూ పీవీసీ మెటా టీం, థ్యాంక్ యూ పార్లమెంట్ టీం అని నిజంగా ఇప్పుడు మన ఈ రోజు ఇలా సిస్టంలో చేంజ్ వస్తుంటే, సంపాదించుకుంటుంటే, అంటే సంపాదించుకుంటే ఇప్పుడే జేబులు వేసుకోవాలనుకుంటే కాదు. ఇవంతా మన సంపాదనే, అంటే మనం కూడబెట్టుకుంటున్నాం సార్. ఇదంతా మనం ఏంటంటే జమ చేసుకుంటున్నాం, కూడబెట్టుకుంటున్నాం. సో అంతే. నిజంగానే మీ అందరు ఇక్కడ సమక్షంలో వన్స్ అగైన్ థ్యాంక్ యూ మన పార్లమెంట్ టీం అండ్ థ్యాంక్ యూ పీవీసీ టీం, థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ సార్. ఎందుకంటే మీరు అప్పట్లో చెప్పారు మాకు, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఇక్కడ మీటింగ్లో ప్రతిసారి. కొంతమంది నిజంగానే పిచ్చోళ్ళని కూడా అనుకుంటారు. కోర్స్ అది మనకు అవసరం లేదనుకోండి. బిలియన్స్ ఇత్త అని చెప్పే సిస్టమ్, ఆ నోటిఫికేషన్ ద్వారా నేను సీట్ పండింగ్ చేసుకున్నాను. నాకు నా అప్లైన్ నవీన్ కూడా, అంటే ఇక్కడ నవీన్ తక్కువ చేసి మాట్లాడడం కాదు, అంటే అప్పుడు అలా ఉంది సిచ్యువేషను. ఏమైందో కూడా సిస్టర్ ఏమైందో తెలియదు, నేను ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుందో తెలియదు అని చాలా మంది, మనము నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుకోను, 50,000 పెట్టుకోను, 10,000 పెట్టుకో అని చెప్పి మళ్ళీ మనం చెప్పలేకపోయాం. ఇది 28 తారీఖున జూలైలో. అప్పటికి సిస్టమ్ 3 నెలలు అటు ఇటు అది ఇది జరుగుతుంది కనుక అందరు డల్ అయిపోయి ఉన్నారు. ఆ టైంలో నేను మీటింగ్ లైవ్లో ఉన్నాను కనుక ఎవ్రీడే మాకు 3-4 నోటిఫికేషన్లు వస్తుండే. అవిటి చదువుకొని ఓన్లీ సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగానే సీట్ బండింగ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. అందుకే చెప్తున్నాను పీవీసీ టీంకి, పార్లమెంట్ టీంకి, డాక్టర్ డానియల్ సార్ టీంకి. సో మీరు మాతో మాట్లాడకపోయినా, అసలు ఎవరు దీనికి కర్త కర్మ ఎవరు మాకు తెలియకపోయినా, తెలుసుకుంటే ఏంటి ఒక పేరు అంతే తప్ప, నాకు ఏదైనా అయితే నేను ఎవరిని అడగాల, నాకు మనీ రాకపోతే నేను ఎవరిని అడగాల. కోర్స్ 100 మందిలో 95 మందికి ఇదే క్వశ్చన్ సార్. అయినా కూడా మేము మిమ్మల్ని నమ్మి, ఆ మాట మీద నమ్మి, అంటే నేనే కదా సార్, నా తరపున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇప్పుడు అందరి తరపున థ్యాంక్ యూ చెప్తున్నాం. సో థ్యాంక్ యూ సార్. నంబర్ 1 మనకి మరి మరొకసారి చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టు ఏదో అని నిజంగానే మీరు చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నారు. ఎవరు ఏది ఏమనుకున్నా కూడా మాకు అవసరం లేదు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మా యొక్క డీపీకి వాల్యూ ఇప్పుడు కనబడుతుంది సార్. మా డీపీకి మా డీపీ అని ఎందుకన్నానంటే, మీ డీపీ మీదనే మేము వర్క్ చేస్తున్నాం. బట్ ఏంటంటే పబ్లిక్ ఎప్పుడైతే అన్నారో, ఏది ఆ డీపీ ఉండి ఏం పైదా, ఆ డీపీలు ఎందుకు, ఆ డీపీలు నేను 10 రూపాయలకు అమ్మేస్తాను, 15 రూపాయలకు అమ్మేస్తాను, నా తోపా చేయడం ఉంది నేను అమ్మేస్తాను, నా అమెథిస్ట్ ఐడి ఉంది నేను అమ్మేస్తాను అని అన్న వాళ్ళకి ఇప్పుడు నిజంగా వాళ్ళగిన లైవ్ లో ఉండి బిఎన్బికి భయపడకుండా రెడీమ్ చేసుకున్నట్టయితే వండర్ఫుల్ గా మరి
పబ్లిక్ సంపాదించుకుంటున్నది. సో 1 సెకండ్ మన వెంకటేష్ సార్ కూడా కంగ్రాచులేషన్. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది వెంకటేష్ సార్దే. చూడండి సారు థ్యాంక్ యూ ఒక నేను సార్, 1000 థ్యాంక్ యూ సార్. ఎస్ సారు అన్నట్టుగా తన యొక్క డ్రీమ్ ఏంటంటే అప్పుడున్న రేటుకి నేను 1000 కూడా చేయలేనేమో అనుకున్న సార్కి ఇప్పుడు మరి 3000 పైన అంటే తన యొక్క సంతోషం నిజంగా ఇక్కడ చెప్పలేనిది, వెలకట్లేనిది 100%. సో ఈ రోజు నేను కొన్నిసార్లు అనుకునేవాడిని వేరే ద్వారా నేను అనుకునేవాడిని ఏమనంటే, అవును కొంతమంది అని అనేవాళ్ళు అమెథిస్ట్ చేశావు, సారీ, ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను అమెథిస్ట్ చేశావు, వచ్చిన పైసలన్నీ అటే పెడుతున్నావు అని చెప్పి కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను విన్నాను. నిజంగా వాళ్ళకు కూడా అప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు. బట్ నా నమ్మకం నాకే, ఏం కాదు, వీఆర్ ద విన్నర్ పీవీసీలో, వీఆర్ ద విన్నర్ ఆఫ్ ద పీవీసీ మెటా. ఓకే, సో నిజంగా థ్యాంక్ యూ వన్స్ అగైన్ మన పర్లవెన్ అండ్ పీవీసీ మెటా టీమ్కి నంబర్ 1గా మరి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో ఇది ఒక గ్రేట్ సిస్టమ్. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏమనుకున్నా, వి డోంట్ కేర్. పీవీసీ మెటా టీమ్ డోంట్ కేర్ అంటే మనమే సార్. మనందరం ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమన్నా మనము కేర్ చేసే ఎవరిని అవసరం లేదు. అలాగని చెప్పేసి వాళ్ళతో ఏమంటారు సార్, ర్యాష్గా మాట్లాడి వాళ్ళతో మనము గొడవ పెట్టుకునే అవసరం కూడా లేదు. ఇక్కడ వీఆర్ ద విన్నర్, ఫస్ట్ కలర్స్ అయిపోయింది అంతే. ఇక్కడ దట్స్ ఇట్, వీఆర్ ద విన్నర్. మనం సక్సెస్డ్ పీపుల్ అంటే సక్సెస్ వాళ్ళు, మనం ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళం. మన మైండ్ సెట్ ఎప్పుడైతే సక్సెస్ చేసుకున్నావో బస్ యు ఆర్ ద సక్సెస్ విన్నర్. ఈ కోవలో మీరు ఉండండి సార్, ఈ యొక్క విషయాల్లో మీరు ఉండండి. చూద్దాం, ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ కూడా ఓపెన్ చేశారు. మాట్లాడుతూ ఇక్కడ మనము విచ్ లిస్ట్లో చూస్తే నిన్న మనం 50,000 చూసాం, ఈరోజు 48,500కి వచ్చింది. మళ్ళీ కామన్ అనమాట. చూడండి ఇక్కడ సార్, నిన్న అనేది బీటీసీని మనం ఏం చూసాము, ఇప్పుడు చూడండి ప్రైస్ సిచ్యువేషన్ ఎంత ఉంది సార్, $48,605 ఉంది సార్. నిన్న 50,000 దాటింది, 50,100 సంథింగ్ నిన్న ఉండే. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి ఇక్కడ నిన్న చూడండి 50,358 సార్. ఇక్కడ స్క్రీన్లో చూడండి, మీరు స్క్రీన్లో మీకు కనబడుతుంది $50,358. ఈ రోజున $48,406. ప్రైస్ సిచ్యువేషన్లో $48,621. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమవుతుంది సార్, ఫ్లక్చువేషన్ అనేది కామన్. ఓకేనా, అది ఎంత పెద్దోడు కానీ ఎంత చిన్నోడు కానీ ఫ్లక్చువేషన్ అంటే సార్ అప్ అండ్ డౌన్ అనేది బిజినెస్ జరుగుతుంది అనమాట. అప్ అండ్ డౌన్ అయితేనే బిజినెస్ జరిగినట్టు. అంటే అమ్మేటోడు ఉంటాడు, కొనేటోడు ఉంటాడు, సేల్ అండ్ బై అలా జరగాలి. ఓకేనా సార్. సో నెక్స్ట్ మన పీవీసీ మెటాను చూద్దాం. చూడండి ప్రైస్ సెక్షన్లో 0.60. సో రైట్ సైడ్లో గ్రీన్ కలర్ ఉంది. ఎందుకు అంటే మనము 0.55 కూడా చూసాం కదా, 0.60 అయింది అంటే అలా చూపిస్తారనమాట. ఓకేనా, చూడండి దాన్ని చూస్తే ఇక్కడ చూడండి 0.51 అయిందంట. నేనేది చూడలేదు సార్. ఎవరైనా చూసారా సార్ 0.51 అయినప్పుడు? ఎవరైనా కొనుక్కున్నారా? కొనుక్కుంటే చాలా సంతోషం. మాకు చెప్పకుండా మీరు కొనుక్కుంటే చాలా సంతోషం. కనీసం ఇట్లా మరి పార్ట్నర్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఊరికి అవసరం లేదు సార్. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇలా ప్రైజ్ చూసినప్పుడు ఖచ్చితంగా మీరు దీంట్లో పెట్టండి సార్, గ్రూప్లో స్క్రీన్ షేర్ పెట్టండి. ఈవెన్ నేను కొనుక్కోకున్నా నేను చూసినప్పుడు పెట్టాను అనుకోండి, కానీ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కదా సార్. అంతేనా సార్? అలా ఇలాంటి మనస్తత్వంతో ఉండాలి సార్ మన పీవీసీ మెటా వాళ్ళం. ఓకే, ఇక్కడ మరి మార్కెట్లోకి పోయి మనము చూస్తే ఈరోజు చూడండి 1,88,122. ఓకే, ఇది కమ్యూనిటీ
ఓకే, పోస్ట్ చేద్దాం మనము గ్రూప్ లో, మళ్ళీ గుర్తుండదు. ఓకే, సో నిన్న మనం చేసి ఉండకపోవచ్చు, మేబీ ఎవరి దగ్గర క్యాల్కులేషన్ ఉంటే. సార్ ఎస్ సార్, నిన్న కూడా చేసినట్టున్నారు కదా సార్ మీరు. చేసామా? నాకు ఐడియా లేదు. ఓకే, చేసి ఉంటాము. చూడండి ఒకసారి క్యాల్కులేషన్ చూడండి, మరి అది కంపారిజన్ చేసి చూడండి ఎంత పెరిగింది. ఓకే సార్. ఓకే, ఇందాక మీకు చూపించింది ఇది సార్, కంపేర్ పీవీసీ వర్సెస్ బీటీసీ. ఇక్కడ మనము చూసుకోవచ్చు సార్, ఇదే మీకు ఇందాక చూపించింది. 24 hours ఎంత జరిగింది, 7 days లో ఎంత ఇదైంది, 30 days లో ఎంత అనేది సార్ మనం ఇక్కడ 185% సార్. 180% పెరిగారు. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. 185%. 185% పెరిగారు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. సో ఇది కంపారిజన్ సార్. కంపారిజన్ ని మనం ఇలా చూసుకోవచ్చు. ఇది పీవీసీ మీటర్ కింద ఎగ్జామ్ కింద ర్యాంక్ చూడండి, 4829. ఈ కుడి సైడ్ లో బీటీసీ ఏమో నంబర్ 1 ర్యాంక్. ఇది 2010లో కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి వచ్చింది. ఇదేమో 2023 జూన్ 6వ తారీఖున వచ్చింది. ఇదైతే మనందరికి తెలిసిన విషయమే. ఓకే, సో ప్రతి ఒక్కరూ మీరు ఇది కూడా చూసుకోవచ్చు. మనము ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నామంటానికి ఇది కూడా ఒక నిదర్శనమే సార్. అంటే ప్రతిదీ మనకు బయటనే దొరుకుతుంది. ప్రతిదీ మనకు అంతా బయటనే దొరుకుతుంది. సో ఎవరు కానీ వర్రీ అవ్వకండి సార్. సో నంబర్ 1గా మనము సార్ చేయొద్దు సార్, ఎవరు మాన్యువల్ మీద క్లిక్ చేయండి, గూగుల్లో చేయొద్దు సార్. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను మీకు. ఇక్కడ ఎవరైనా చెప్పండి సార్, ఇది మనకి ఇక్కడ గూగుల్లో మనకు ఇది మాన్యువల్ అండ్ గూగుల్లో అప్డేట్ వస్తుంది కదా, అది చేయకూడదు కదా సార్ ఎవరైనా? చేయొద్దు సార్, సార్ చేయొద్దు. చేయొద్దు సార్, ఓకే ఓకే, చేయొద్దు. ఓకే ఓకే, నేను కూడా పెట్టేశాను ఆల్రెడీ, అలా చేయొద్దని పెట్టేశాను. సార్కి ఒకసారి అడుగుతున్నారు ఇక్కడ. అదే అది మనం ఇంతకుముందు కూడా మీటింగ్ లో కూడా చెప్పాము వీటిని, అందుకని చెప్పి ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవట్లేదు. కానీ అప్పుడప్పుడు ఇక మనం అవి కూడా మాట్లాడాలి సార్. మళ్ళీ ఒకసారి ఏం చేద్దామంటే సార్, మనందరము మీరందరూ కూడా ఒక్కొక్క రోజు మాట్లాడండి సార్. మాట్లాడినప్పుడు ఏం చేయండి అంటే కింద నుంచి రండి. కింద నుంచి రావడం అంటే ఏంటి సార్, ఎక్కడ మన కీ వ్యాలెట్ పోగొట్టుకోవద్దని, తర్వాత ఇలా మరి గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకోవద్దని, ఫోటోలు తీయొద్దని, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా సార్. అవన్నీ కూడా మళ్ళొకసారి సార్ అది మళ్ళీ అవన్నీ రిపీట్ చేస్తూ ఉంటే అందరికి బాగా. అవును సార్, అవును సార్. ఎందుకంటే అలా మనము చేయకుంటేనే మంచిగా సార్. ఇవన్నీ మనం చెప్పాలి సార్ ఖచ్చితంగా, ప్రతి ఒక్కళ్ళు మనం ఖచ్చితంగా మరొకసారి ఇలా మీరు చెప్పండి సార్. ఓకే, సో చూసారు కదా సార్, ఇది మన పీవీసీ మెటా. ఇది ఎందుకంటే ఫ్లక్చుయేషన్ అనేది మామూలు అంటానికి నేను ఎక్కువ శాతం నేను ఇదే మాట్లాడతాను ఇక్కడ. అంటే భయపడకూడదన్న ఆలోచనతో నేను ఒక అప్ అండ్ డౌన్ అనేది, భయపడదు ఎవరు అనేది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను సార్ ఇక్కడ. సో కొంతమంది కనిపించవచ్చు సార్ ఇప్పుడు చెప్పింది కూడా చెప్తా ఉంటారు అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ మనకు ముఖ్యమైనది మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తప్పులేదు సార్. ఇప్పుడు ఎలాగైతే మనం యాక్చువల్లీ ఇందాక మనం ఏదో మాట్లాడుకున్నాం కదా మీటింగ్, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీటింగ్ కూడా సార్ ఒకసారి ఒక రోజు లేకపోతే ఒక వారం రోజులు చెప్పేది అయిపోతుంది కదా సార్. ఇలా ఇక మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముంది అట్లా అనుకుంటే. బట్ ఏంటంటే ఇక్కడ 5 year, ఇప్పుడు నేను దగ్గర జూలై 29 ఆగస్టుకి వచ్చింది అనుకోండి ఈ సంవత్సరం, అంటే ఇంకొక 6 నెలలు గడిస్తే కరెక్ట్గా 5 year అవుతుంది సార్. బట్ ఎప్పుడు సబ్జెక్ట్ అయిపోవట్లేదు అసలే. ఓకేనా? సో చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఓఆర్డి అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాను. ఇక్కడ 24 hours వాల్యూని చూసుకుంటే లో హై చూసుకుంటే
66 అంటే దగ్గర $67, హైయెస్ట్ వచ్చేసి 72. 67 అంటే అక్కడ 3 ఇక్కడ 2 $5 ఇంక్రీజ్, $5 ఇంక్రీజ్. సో ఇది కూడా టోటల్ సప్లై చూపిస్తుంది ఇక్కడ. మాక్సిమం సప్లై, టోటల్ సప్లై సేమ్ 21 మిలియన్స్ అంటే 21 లక్ష అన్నట్ట సార్. ఇది 21 మిలియన్స్ అంటే సప్లై కాదు సార్, 2,10,00,000 సార్. ఓ సారీ మిలియన్స్, 2,10,00,000 ఓన్లీ 2 కోట్ల అంటే 150 కోట్లు, 2 కోట్ల కంటే ఇది సో 2,10,00,000 ఓన్లీ. సేమ్ బిట్ కాయిన్, సేమ్ బిట్ కాయిన్స్. దీన్ని బట్టి చూస్తే సేమ్ బిట్ కాయిన్స్ అనమాట. ఓకే, సో మై డియర్ పార్ట్నర్స్, మనకు ఎందుకు అంత ఎక్కువగా సప్లై ఇవ్వడం జరిగిందంటే మన కమ్యూనిటీ ఉంది కనుక అందరికీ, అందరి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం, అందరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో సో ఇది మనకి ఎక్కువ సప్లైతో రావడం జరిగింది. ఓకేనా, సో మార్కెట్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఓన్లీ వాల్యూమ్ మిలియన్స్ చూపిస్తుంది అంతే. సో కమ్యూనిటీ నాట్ అవైలబుల్. ఓకే సార్ సో ఒకసారి ఇది సార్. బిఎన్బి చూపించండి సార్. ఒకసారి ఏమంటారు పీవీసీ సార్? బిఎన్బి 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 ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి సార్, బిఎన్బి ఓకే ఇక్కడ లేదు నాకు దగ్గర. ఇప్పుడు బిఎన్బి చూద్దాం. బిఎన్బి ఓకే నెంబర్ 4లో ఉంది సార్. ఇక దీన్ని కూడా స్టార్ట్ చేశాను. సో ఇది మనం రోజు ఏదైతే ఉందో అది మనము బిఎన్బి నెట్వర్క్ లో పనిచేస్తున్నాం. అంటే బిఎన్బి స్మార్ట్ చైన్ అంటే ఇదే సార్. బిఎన్బి టోటల్ బిఎన్బి ఎంతో చూడండి సార్ సప్లై. ఓ వావ్, 149.55 మిలియన్స్ అంటే ఇది మామూలు కాదు. మరి ఎంత అయితే సార్ ఇది మీరే చెప్పాలి. ఇది 149 అంటే 10 crores, ఒక 15 crores సార్. అది 15 కోట్లు. ఓకే ఓకే, అది ఇందాక చూసిందేమో మనం 2 కోట్లు, ఇది 15 కోట్లు. 15 crores సార్. 15 crores అయినా కానీ దీని వాల్యూ ఒకసారి చూడండి సార్. ఓకే ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. సో వాల్యూ చూసుకుంటే మనకి చూడండి ఇక్కడ. ఇది కాదు సార్, మీరు ఇందులోకి వెళ్ళండి సార్. మనకి సిఆర్ లోకి వెళ్ళి పైన అది హైయెస్ట్ ప్రైజ్ ఎంత వరకు రీచ్ అయిందో ఒకసారి చెక్ చేయండి సార్. వావ్ 690. అది ఎస్ సార్, గొప్ప ఎస్ సార్, ఎస్. మామూలు విషయంగా మరి ఇది 690 అంటే ఓ రే బాప్రే. అది స్టార్ట్ అయిన ప్రైజ్ కూడా చూడండి సార్. స్టార్ట్ అయిన ప్రైజ్ కూడా $1 చాలా ఉంటుంది సంథింగ్. $1 లేదు, 0.096. ఎస్ సార్, ఎస్ సార్. 0.096 అంటే $1 ఎక్కడ? ఇది చాలా తక్కువ కదా. అసలు మన పివిసి మీటర్ తో పోల్చుకుంటే ఇది చాలా, ఇంకా చాలా చాలా తక్కువ సార్. అది ఇంకా చాలా చాలా తక్కువ. ఆ తర్వాత హోల్డర్ చూపిస్తుంది ఇక్కడ 2,89,242 మాత్రమే. అందులో యూజ్ చేసే హోల్డర్స్ ఎక్కువ శాతం మన పివిసి మెంబర్స్ ఉంటారు సార్, ఎక్కువ శాతం. ఇప్పుడు అలా అయింది, కరెక్ట్. సో ఇది గ్రేట్ సార్. సో మై పార్ట్నర్స్, ఇలా మీరు కూడా మీ యొక్క క్యాన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసుకొని సో ప్రతిదీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏం మేము ఎక్కడ లేనిది తీసుకొచ్చి మేము మీకు ఏం పరిచయం చేయట్లేదు. బట్ ఏదైతే మనకు యూటిలైజ్ అవుతుందో, ఏదైతే మనకు అవసరమో అవిటిని మాత్రమే ఇక్కడ మేము చూపించడం జరుగుతుంది. ఓకేనా, సో మీరు రోజు మీటింగ్ వస్తే మీకు ఖచ్చితమైన ఒక నోట్ ఇది దొరుకుతాయి. ప్రతి ఒక్క మీరు ఎంత మీకు నాలెడ్జ్ కావాలంటే అంత నాలెడ్జ్ కూడా దొరుకుతుంది. దెన్ మీకేమైనా డౌట్ ఉంటే డిస్కస్ చేయండి, మాట్లాడండి, అనలైజ్ చేయండి. అప్పుడే మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే డీటెయిల్గా కూడా అర్థమవుద్ది. మేము డీటెయిల్గా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, మరి టైం కూడా అయింది అనుకోకుండానే. స్క్రీన్ షేర్ అయితే ఆఫ్ చేశాను. సో ఎనీ డౌట్ ఉంటే 1 or 2 minutes మనము మాట్లాడదాం. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి కూడా మాట్లాడచ్చు సార్. మీరేమైనా మాకు చెప్పాలనుకున్నా ఎస్ చెప్పండి సార్. మనకి ఇదొక చిన్న స్మాల్ డెట్, ఎందుకంటే మనకి పివిసి డేటా వాల్యూ చూపించారు కదా 24 hours లో. అవును, ఆ 24 hours లో వాల్యూమ్ అంటే
ఆల్రెడీ మనం ఓన్లీ బై చేసినయా అంటే మనకి ఆల్రెడీ సేల్ కూడా చాలా జరుగుతూ ఉంటది కదా, ఆ సేల్ మైనస్ చేసి ఇప్పుడు ఓన్లీ బై ఎంతమంది చేశారు అది మైనస్ చేసి ఉన్న వాల్యూ సార్? ఐ థింక్ అది ప్రాఫిట్ అనుకుంటాను నేను. అట్లయితే ఇంత డీటెయిల్ గా నేను కూడా వెళ్ళలేదు. మేబీ అది ఏంటనేది నేను కూడా అంటే నాకు కొద్దిగా తెలిసిన మటుకు ప్రకారం అంటే సార్, అది మనకి 24 అవర్స్ వాల్యూ మనకి ఒక్కోసారి చూడండి సార్, మార్నింగ్ టైం ఎక్కువ ఉంటది, మళ్ళీ ఆఫ్టర్నూన్ తగ్గుతూ ఉంటది, మళ్ళీ తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటది. అదేంటంటే సార్, మనకి బయర్స్ ఎంత మటుకు మనకి వాల్యుయేషన్ పీవీసీ మెటల్ బై చేస్తూ ఉంటారో అందులో మళ్ళీ సేల్ చేసిన పర్సన్స్ ని మైనస్ చేసి ఓన్లీ ఇన్ని పీవీసీ మెటల్ సేల్ అయినాయని వాడు వాల్యూ చూపిస్తారు సార్. అది ఎలా అంటే BTC అంటే దాని కానీ అర్థం ఏంటంటే ఏదైనా అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు 100 రూపాయలు 100 మంది 100 అమ్మితే సో 100కి వెళ్ళి ఒక 50 మంది సేల్ చేశారు అనుకోండి, అంటే 50 మంది కొన్నారు అనుకోండి, అంటే 50 చూపిస్తారు అనమాట. మంచిదే కదా. సో అదే కదా మనకు కావాల్సింది. ఎందుకంటే అంటే ఇప్పుడు మనకి సేల్ ఇంకా 24 అవర్స్ లో ఎంతమంది సేల్ చేస్తారు అది మైనస్ చేసేసి జరిగిన వాల్యుయేషన్ 24 అవర్స్ వాల్యూ సార్. అది మనకి అది క్యాలిక్యులేషన్ చేస్తే 22,000 పీవీసీ మెట మనకి ఈ రోజు ఒక్క రోజే సేల్ అయినాయి సార్. ఓకే. సో మంచి ఇన్ఫర్మేషన్. సో ఇలా మనం ఒక్కరు మాట్లాడుతుంటేనే కదా సార్, ఎందుకంటే లేకపోతే మనం మాట్లాడుతుంటే వింటూ సైలెన్స్ గా ఉంటే ఏమి అర్థం కాదు. ఇలా ఒకరికొకరు షేర్ చేసి అంటే మాటలు షేర్ చేసుకున్నప్పుడే పంచుకున్నప్పుడు మాత్రమే అర్థమవుద్ది. సో గ్రేట్ ఇది సార్. సో మీ పార్ట్నర్స్ ఇంకా ఎనీ లీడర్స్ మీరు ఏదైనా మాకు చెప్పాలనుకున్నా, లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇట్లా మీరు చెప్పచ్చు. అట్లా లేదు సార్, మీరు మనందరం ఒకటే. యూఆర్ ఆర్ ద అండ్ మీ మనందరం ఒకటే. వీఆర్ ద పార్లమెంట్ ఫ్యామిలీ, వీఆర్ ద ప్రీవియస్ ఫ్యామిలీ. అందుకే మరొకసారి థ్యాంక్ యూ పీవీసీ మెట, థ్యాంక్ యూ పార్లమెంట్ టీమ్కి. సో వండర్ఫుల్గా మాకు ఈ సిస్టాన్ని అందించారు. మేము నమ్మి ఏదైతే నడుస్తున్నామో మా యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు నిలబడుతున్నారు. అంటే ఇప్పుడే మేము కోట్ల లక్షలు సంపాదించుకోకుండా, బట్ రోజు ఎంతో కొంత మేము అర్న్ చేయగలుగుతున్నాము, సంపాదించుకోగలుగుతున్నాము. కొంతమంది అంటారు ఎప్పుడు అంటారు తప్ప, లైవ్లో ఉన్న వాళ్ళు నిజంగా వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎంతో కొంత ప్రేమ సిచ్యువేషన్లో మీరు ఇంటికాడ చిల్లర ఖర్చులో అవో ఇవో వెళ్ళిపోతున్నాయి. బట్ లక్షలు అంటే లక్షలు కూడా లక్షలు కూడా సంపాదించుకుంటున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు కోట్లలో పెట్టిన వాళ్ళు లక్షలు సంపాదించుకుంటున్నారు. ఓకే. సో అందుకే చెప్పేసి థ్యాంక్ యూ పీవీసీ మెట, థ్యాంక్ యూ పార్లమెంట్ టీమ్, థ్యాంక్ యూ మన పార్ట్నర్లందరికీ కూడా, వచ్చిన వాళ్ళకి, ఈరోజు పీవీసీ మెటలో గురించి షేర్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెషన్ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ మనం ఇదే టైంకి కలుద్దాం. థ్యాంక్ యూ రాజు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ. జై పీవీసీ మెట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై పీవీసీ మెట. పీవీసీ మెట నెవర్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెట. పీవీసీ మెట నెవర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ సార్. జై పీవీసీ మెట. జై పీవీసీ మెట. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ రాజేష్ గారు. మరి ఈ రోజున వెంకటేష్ గారు ఒక 3,000 నేను 4,000 క్రాస్ చేయగలిగామంటే మరి మన కువైట్ జూమ్ కానీ ఇది కానీ మాకు ఎన్ని తగ్గి మీరు ఎన్నండి మేము వాట్సాప్ మరి 10,000కి క్రాస్ చేయబోతున్నాం సార్ 4 రోజుల్లో. మన ఫార్మింగ్ కూడా మరి 10,000 ఫార్మింగ్ ప్లస్ ఇవి ఒక 4,000 సార్. మరి ఇదంతా కూడా ఈ జూమ్ వచ్చి మీ ద్వారానే ఇదంతా వింటూనే ఎంత చేయగలిగంటే మాకు ఆదర్శంగా మీకు చాలా వెనుదట్టుగా ఉండి మేమున్న భరోసా తోటి మీరు జూమ్ మీట్ ని ఇంత కనెక్ట్ చేయబట్టే మేము స్థాయికి రాగలిగాం సార్. ఎప్పుడు మర్చిపోలేను సార్ మీ యొక్క ఇదిని. మీకే కాకుండా మీకు జన్మించిన తల్లిదండ్రులు కూడా నాకు పాదాభివందనాలు తెలియపరుచుకున్నాను సార్. ఈ సాయంకాలం సలటి వలన అదృష్టవంతులను పెట్టించారు మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ సార్. కంగ్రాచులేషన్ సార్ వీరాంజలి గారు. కంగ్రాచులేషన్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ అందరికి. గ్రేట్ శానదార్ సూపర్ థ్యాంక్ యూ సార్. షేర్ సింగ్ సార్. థ్యాంక్ యూ సార్. షేర్ సింగ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. జై హో జై హో జై హో జై హో సార్. ఓకే బై. గుడ్ నైట్. సో టుమారో we'll meet you
మళ్ళీ 9 గంటల 40 నిమిషాలకు 9:40 ఈవినింగ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెట.